హాయ్ అందరికీ మన ఛానల్ ఇప్పుడే కొత్త విషయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కొడితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. వీడియో లాస్ట్ దాకా చూసి చిన్న లైక్ ఇవ్వండి. ప్రాసెస్ అయితే చెప్తా అనుకుంటారు కావచ్చు, ప్రాసెస్ కూడా చెప్తా. పులిహోర పులుసు అండి, వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి. ముందుగానే పావుకిలో సగం చింతపండు అయితే నానబెట్టుకున్నా. చింతపండు నానిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్ మీద జల్లెడ పెట్టుకొని చింతపండు గుజ్జు అంతా తీసుకొని మంచిగా పిప్ అంతా తీసేయాలి. చింతపండు రసం అయితే వస్తుంది. మంచిగా వడపోసుకుంటే ఏం చేత ఇట్లా ఏం రాకుండా ఉంటుంది. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు అయితే అట్లా ముడేసుకోవాలి. కొంచెం పసుపు, కొన్ని మిరియాలు, కొన్ని కొత్తిమీరలు వేసుకొని మొత్తం అంతా మంచిగా కలుపుకొని ఒక 15 నిమిషాలు అట్లా మూత పెట్టి మరగనివ్వాలి. అవి మరిగేలోపు ఇంకొక బౌల్లోకి కొన్ని నువ్వులు తీసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకోవాలి. నువ్వులను అయితే స్లిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. ఈ మరిగే పులుసులోకి అయితే ఈ నువ్వుల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ అట్లా వేసుకోండి. పులుసు మరిగేటప్పుడే వేసుకొని ఇంకొక 15 నిమిషాలు అట్లా మరగనివ్వండి. కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా కలుపుకున్న తర్వాత ఇంకొక 15 నిమిషాలు మూత పెట్టి మంచిగా మరగనివ్వాలి. మరిగితే ఫ్లేవర్ టేస్ట్ మంచిగా ఉంటుంది. అది మరిగేలోపు ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని కొంచెం ఎక్కువనే పడుతుంది పోపుకి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ముందుగానే కడిగి పెట్టుకుని శనగపప్పు, కొన్ని పల్లీలు తీసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకుండా అన్నీ కూడా ఫ్రై కావు, స్లిమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. అవి మంచిగా ఫ్రై చేసుకున్నాక కొన్ని మిరియాలు అయితే వేసుకున్నా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొన్ని కొత్తిమీరలు, కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది, వెల్లుల్లి కూడా వేసుకొని దంచేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోండి చూసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఈ మరిగే పులుసులోకి అయితే పోపు అయితే వేసి ఒక 2 నిమిషాలు అట్లా కలుపుకొని ఇంకొక 15 నిమిషాలు మొత్తం దగ్గరికి వచ్చాక పులుసు అయితే మరగనివ్వండి. ఆయిల్ పైకి తీలేదాకా ఒక మధ్యలో కలుపుతూ ఉండండి. కొంచెం అడుగంటుకుంటుంది కావచ్చు, చిక్కగా ఉంటుంది కాబట్టి మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలాలి. అలా తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అంతే ఈ వీడియో.